మార్నింగ్ చిల్డ్రన్స్. సాయి కుమార్ అనే ఆయన, సింగంపల్లి సాయి కుమార్ గారు రాసినటువంటి సహవాసం అనే కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఓడలమర్రి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో శరభయ్య అనే మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడు మంత్రాలు అవి బాగా వేయడం తెలుసు ఆయనకి. అయితే ఆ మంత్రాల ద్వారా అతను చిన్నపిల్లలకు భయం వేసిన, జ్వరం వచ్చిన, ఆ మంత్రాలతో ఆయన తాయెత్తులు అవి కట్టడం, మంత్రించినటువంటి జలం వాళ్లకు వేయడం ద్వారా వాళ్ళ జ్వరాలను, వారి యొక్క భయాలను తొలగించి ఊరిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే శరభయ్య ఒకరోజు గాఢంగా నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక దెయ్యం వచ్చి తన యొక్క మంచం దగ్గర కూర్చుని ఉంది. వెంటనే శరభయ్య లేచి చూశాడు. ఆ దెయ్యం చాలా దిగులుగా ఉంది. అయితే మంత్రగాడైనటువంటి శరభయ్యకు దెయ్యాన్ని చూసిన వెంటనే భయం వేయలేదు, ధైర్యంగానే ఉన్నాడు. ఆ దెయ్యాన్ని చూసి, ఏంటి నీ దిగులుకు కారణం ఏమిటి అని అడిగాడు. దిగులు కాక ఇంకేమిటి శరభయ్య గారు, మీరంతా నేనేదో పిల్లల్ని భయపెడుతూ, వృద్ధులను అది నానా కష్టాల పాలు చేస్తూ ఉంటే మీరు మీ యొక్క మంత్రాలతో వాటిని తగ్గిస్తూ ఉన్నారు. దానివల్ల నాకు చాలా కష్టం అనిపిస్తుంది. నేను చేసేటటువంటి పని వల్ల ఎక్కువ బాధపడాలి. ఆ బాధపడుతూ ఉండడం వల్ల నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది అని చెప్పి దెయ్యం అనడంతో శరభయ్య దెయ్యాన్ని తిట్టి, నువ్వు చేసేది చాలా తప్పుడు పని, నువ్వు అలా చేయరాదు, ఈ యొక్క విధానాన్ని మార్చుకో అని చెప్పి శరభయ్య దెయ్యాన్ని తిట్టడం జరిగింది. దానితో దెయ్యం ఒప్పుకోలేదు. నా యొక్క స్వభావం అది, నా యొక్క లక్షణం వాళ్ళందరినీ ఏడిపించడం, దాని ద్వారా సంతోషపడడం, మా దెయ్యాల యొక్క లక్షణం. ఒకవేళ నేను మారినా నన్ను మిగతా దెయ్యాలు వెలివేస్తాయి. కాబట్టి ఏంటంటే నా స్వభావం, నా లక్షణం ప్రకారం నా పని నేను చేసుకుంటూ పోతాను. నువ్వు మాత్రం మంత్రాలు అనేవి మంత్రించడం మానే, తాయెత్తులు కట్టడం మానే. దానివల్ల నేను చేసేటటువంటి పనికి అడ్డంకి ఏర్పడుతుంది అని చెప్పి మన శరభయ్యను దెయ్యం వేడుకుంది. అయితే శరభయ్య బాగా ఆలోచించి, సరే నువ్వు చెప్పినట్లే నేను నా మంత్రాలన్నీ కూడా మానేసి తాయెత్తులు అవి కట్టడం మానేస్తాను. అయితే ఒక షరతు, నువ్వు నా దగ్గర 6 నెలలు ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకు కూడా ఒక 6 నెలలు నువ్వు వచ్చినట్టయితే నేను తరువాత నువ్వు చెప్పినట్టే నేను నా మంత్రాలు అవి తాయెత్తులు కట్టడం అవి మానుకుంటాను అని చెప్పడంతో దెయ్యం సరే అని తన వెంటే ఉండడం, శరభయ్య వెంటే ఉండడం, శరభయ్య ఎక్కడికి వెళితే దెయ్యం కూడా అక్కడికే వెళ్ళడం, ఇదంతా కూడా 6 నెలలు చేయడం జరిగింది. ఈ 6 నెలల తర్వాత సరే నువ్వు ఏ పిల్లవాడి చేతనైనా, పిల్లవాడికి ఏ కష్టం కలిగించినా, లేకపోతే ఏ వృద్ధుడికి కష్టం కలిగించినా, ఎవరికైనా ప్రజలకి హాని కలిగించినా నేను తాయెత్తులు కట్టను అని చెప్పి పంపించాడు. పంపించేసిన తర్వాత ఈ దెయ్యం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండడం అనేది జరిగింది. ఒక పాటసారి, ఒక వృద్ధుడు చాలా దూరం ప్రయాణం చేసి ఆ చెట్టు క్రింద సేద తీరడానికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అలా కూర్చున్నటువంటి ఆ వృద్ధుడిని అంతకుముందు అయితే దెయ్యం ఆ దగ్గరలో ఉండేటువంటి కాయల్ని తెంపి గట్టిగా కొట్టడం, లేకపోతే రాళ్లతో ఆ వృద్ధుడిని నానా కష్టాల పాలు చేయడం లాంటివి చేసేది. కానీ ఇప్పుడు తనని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఆ వృద్ధుడిని పరిశీలించగా ఆ వృద్ధుడు చాలా దూరం నుంచి నడిచి వచ్చాడేమో, అలసట చెంది అతనికి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది అని చెప్పేసి దెయ్యం గుర్తించి ఒక చెంబుడు నీళ్లు పక్కన పెట్టింది. ఈలోపుగానే ఆ పాటసారి ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చెప్పి ఆ పక్క ఈ పక్క వెతకసాగాడు. కానీ అసలు నీరనేది దొరకనటువంటి పరిస్థితి. ఆ పక్కనే చూడడంతో ఒక చెంబుడు నీళ్లున్నాయి. ఆహా, ఎంత ఎవరా పుణ్యాత్ముడు ఆ చెంబుడు నీళ్లు పెట్టాడు అని చెప్పి తీసుకుని గడగడా తాగేసి సేద తీరాడు. ఆ నీళ్లు పెట్టినటువంటి వ్యక్తిని పదే చాలా పొగిడాడు. దాంతో ఆ దెయ్యం ఇదంతా విని చాలా సంతృప్తి పొందింది.
ఒక మంచి పని చేయడం వల్ల ఎంత సంతృప్తి కలుగుతుందా? ఒక వ్యక్తికి దాహార్తి తీర్చడం వల్ల ఎంతగా మెచ్చుకుంటాడా అని చెప్పి తనలో తను ఆనందపడింది. ఇదంతా దెయ్యాల గుంపు చూసింది. చూసి ఈ దెయ్యం అంతా కూడా మారిపోయింది. తనతో సహవాసం చేశాడు కదా! దానివల్ల ఈ దెయ్యం మారిపోయింది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనే సామెత ఇక్కడ నిజమవుతుంది. అందుకే శరభయ్య తన కూడా తీసుకువెళ్ళి తన మంచితనాన్ని అంతటినీ కూడా ఈ దెయ్యానికి అప్పగించాడు. కాబట్టి ఈ దెయ్యాన్ని ఇక్కడే వదిలేద్దాం. మన దారిని మనం చూసుకుందాం. మన స్వభావం మనం విడవలేం కదా! మనం మన గొడవ చూసుకుందాం. ఇతన్ని మాత్రం ఇలాగే వదిలేద్దాం అని చెప్పేసి ఆ దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఈ దెయ్యం మాత్రం బాధపడలేదు. ఎందుకంటే అన్ని అల్లరి పనులు చేసినా, అన్ని చిల్లర పనులు చేసినా కానీ దొరకనటువంటి ఆనందం ఇప్పుడు ఆ వృద్ధుడికి దాహం తీర్చడం వల్ల అత్యంత అద్భుతమైనటువంటి ఆనందం కలిగింది. ఈ ఆనందం ఇలాంటి ఆనందాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి అని చెప్పి మనసారా శరభయ్యను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుని అతనికి దండం పెట్టుకుని తను మంచి దెయ్యంగా కొనసాగుతూ ఉన్నది. దీనివల్ల మనకు తెలిసినటువంటి నీతి ఏమిటి అంటే పిల్లలు, జీవితాంతం ఒక చెడ్డ వ్యక్తితో ఉండి చెడు గుణాలు నేర్చుకునే కంటే ఒక్క 6 నెలలు ఒక మంచి వ్యక్తితో ఉండి మంచి లక్షణాలు తెలుసుకోవడం ఎంతో ఉత్తమం. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ.